నాయకుడు అన్నాక అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉండాలి. పాల ముంచినా నీట ముంచినా జనాన్నే నమ్ముకోవాలి. కానీ అధికారం పోగానే తెలంగాణలో కొందరు మాజీ మంత్రులు మిస్సింగ్. కొందరు ఎక్కడా కనిపించట్లేదు. విందామన్నా గొంతు కూడా వినిపించట్లేదు. పదవులుంటేనే 10 మందిలో ఉంటారా అంటూ ఎక్స్ మినిస్టర్స్ పై పెదవి వీరుస్తోంది కార్ పార్టీ క్యాడర్. అప్పుడేమో అంతా మేమే, ఇప్పుడు అసలు కనిపించరేమి? మాజీ మంత్రులపై క్యాడర్ నారాజ్. మంత్రులుగా ఉన్నప్పుడు వారి హడావుడి అంతా ఇంతా కాదు. రాజు వెడల్లే రవితేజములరగా అన్నట్లే ఉండేది గడప దాటితే సందడి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయాక చొక్కా మడత నలగొద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మాజీ మంత్రులు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాజీ మంత్రులు ఇప్పుడు ఎక్కడన్నా చూద్దామన్నా కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్లో కనిపించడం లేదనేది కార్యకర్తల ఫిర్యాదు. కొంతమంది మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండి ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటే, ఇంకొందరు మాజీ మంత్రులు మాత్రం పట్టి పట్టినట్లుగా ఉంటున్నారు. అసలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా కాలం గడుపుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు ఏ ఇబ్బందొచ్చినా ముందుండాల్సిన సీనియర్లే పవర్ లేదని పక్కకెళ్లిపోతే ఎలాగా అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 2014, 2018లో 2 సార్లు మంత్రి పదవి అనుభవించి అది కూడా నెంబర్ 2 పొజిషన్ అనుభవించిన ఒక మాజీ మంత్రి పెద్దగా యాక్టివ్గా లేరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత చురుగ్గా లేని మంత్రి ఇప్పుడు కూడా అలాగే ఉండడం పార్టీకి ఇబ్బందిగా మారింది. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మరో మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాలతో అంటి ముట్టనట్లే ఉంటున్నారు. అధికార పార్టీకి సంబంధించి దేనిపైనైనా మీడియా రియాక్షన్ అడిగినా ఇప్పుడేమీ మాట్లాడను అని దాటవేస్తున్నారు. గ్రేటర్లో మాస్ లీడర్గా ఉన్న ఈ నాయకుడు ఇప్పుడు ఎందుకు క్లాస్గా వ్యవహరిస్తున్నారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఉత్తర తెలంగాణకు చెందిన మరో మాజీ మంత్రి అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆయనకు గత ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి లభించింది. ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్న ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాక ఎందుకో ప్రెస్ మీట్లకు కూడా దూరంగా ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రి ఎన్నికల తర్వాత కనిపించడమే మానేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ఇప్పుడు తన కుటుంబానికి మరో టికెట్ దక్కించుకొని 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతకుముందు తొడలు కొట్టి సవాళ్లు విసిరిన ఈ మాస్ లీడర్ ఇప్పుడు మాత్రం నియోజకవర్గం దాటి బయటకే రావడం లేదు. ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 మాజీ మంత్రులు కేవలం నియోజకవర్గాలకే పరిమితమై పార్టీ వ్యవహారాలతో తమకేం సంబంధం లేనట్లు ఉంటున్నారు. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్లు మాత్రమే తరచూ తెలంగాణ భవన్కి వస్తూ పార్టీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా అక్కడికక్కడే ప్రభుత్వాన్ని నిలదీయాలని గతంలోనే కేసీఆర్ సీనియర్లందరికీ చెప్పారు. అన్నింటికీ తెలంగాణ భవనే వేదిక కాదు, జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు, ఆందోళన కార్యక్రమాలతో ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. కానీ ఈ మాజీ మంత్రులు జనంలో కాదు కదా, కనీసం కార్యకర్తలకే అందుబాటులో ఉండడం లేదు అన్నది క్యాడర్ నుంచి వస్తున్న విమర్శ.